Hello friends, welcome back to the channel, the Advanced Agritech YouTube ఛానల్. ఈ వీడియోలో మనం మైక్రోరైజా గురించి తెలుసుకుందాం. ఈ మైక్రోరైజా పంటలలో ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. అలానే ఈ మైక్రోరైజా గురించి రైతులు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. పంటలలో ఈ మైక్రోరైజా ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత డోస్ ఉపయోగించాలి, అలానే ఈ మైక్రోరైజా వాడిన తర్వాత పంటల్లో పురుగు మందులు వాడటం వలన మైక్రోరైజా ఫంగస్ చనిపోతుందా, అలానే జీవ సూక్ష్మనాశనులతో కలిపి దీన్ని ఉపయోగించవచ్చా, ఉదాహరణకు ట్రైకోడెర్మా వంటి వాటితో కలిపి వీటిని ఉపయోగించవచ్చో లేదో చూద్దాం. అలానే మైక్రోరైజాతో పాటు ఫిప్రోనిల్ని ఉపయోగించవచ్చా, అలానే మైక్రోరైజాను యూరియా, డిఏపి, ఎంఓపి 2020, 319 వంటి ఎరువులతో కలిపి వాడొచ్చా, మరియు డ్రిప్ సిస్టంలో మైక్రోరైజా యూజ్ చేయవచ్చా, దీని ధర ఎంత, పంట యొక్క ఏ దశలో దీన్ని స్ప్రే చేయాలి, అలానే రైతులకు వచ్చే ఎక్కువ సందేహాల్లో మైక్రోరైజా భూమిలో వేసిన తర్వాత ఎటువంటి పోషకాలు ఇది అందిస్తుంది. ఇంకా చాలామంది రైతులకు అసలు మైక్రోరైజా ఉపయోగించిన తర్వాత ఎంత సమయం వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించరాదు అనే సందేహాలు ఉంటాయి. వీటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ మైక్రోరైజా ఫంగస్ని ఎందుకు పొలంలో వేయాలి, ఇటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉపయోగించేవి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మాత్రమే కాకుండా అందరూ వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మైక్రోరైజా వంటి ఫంగస్లను. ఎందుకంటే రసాయన ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చు భారీగా పెరిగిపోయింది. దిగుబడులు ఉన్నప్పటికీ ఈ పెట్టుబడి ఖర్చు వల్ల మనకి సరైన లాభాలు రాకుండా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సేంద్రియ ఎరువుల్ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రసాయనాలు, పురుగు మందులు వాడకం వలన పంటల్లో వచ్చే చీడపీడలు, తెగుళ్ళు వంటివి తాత్కాలికంగా తగ్గినా కూడా వీటి సైడ్ ఎఫెక్ట్స్ వలన కొత్త వ్యాధులు వస్తున్నాయి. అలానే ఈ పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోవటం వలన ఈ మందులను తట్టుకునే వ్యాధి నిరోధకత పెరిగి మందులకు లొంగటం లేదు. దీనివలన డోస్ పెంచి 2 నుంచి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. దాంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి మంచి దిగుబడి ఉన్నప్పటికీ కూడా నష్టాలు వస్తున్నాయి. వ్యవసాయంలో జీవరసాయన ఎరువులను ఉపయోగించి పెట్టుబడులను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అందరూ చెబుతున్నట్లుగా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. మైక్రోరైజా అంటే ఏంటి? మైక్రోరైజా ఒక సూక్ష్మజీవి. ఇది వేర్లలో నివసిస్తుంది. ఇది వేర్ల నుండి కొద్ది మొత్తంలో షుగర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తీసుకొని మొక్కకు దూరంగా ఉన్న ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. మట్టిలో ఆల్రెడీ చాలా అధిక మొత్తంలో ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ అవి మొక్కలకు దూరంగా ఉండటం వలన మొక్కలు పీల్చుకోలేవు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి మూలకాలు మిగిలిన మూలకాల కంటే చాలా నెమ్మదిగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మూవ్ అవుతాయి. సో మొక్కలకు అందుబాటులో ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మైక్రోరైజా ఫంగస్ నేలలో ఉన్న ఫాస్ఫరస్, జింక్, కాపర్ మరియు ఇతర పోషకాలను ఈ ఫంగస్ గ్రహించి మొక్కల వేర్లకు చేరవేస్తాయి. ఇలా మైక్రోరైజా తీసుకువచ్చిన పోషకాలను మొక్క పీల్చుకొని ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ విధంగా మొక్క నుండి ఫంగస్ పోషకాలు తీసుకొని మొక్కకు కావలసిన పోషకాలను ఫంగస్ అందిస్తుంది. దీన్ని సహజీవనం అంటారు. దీన్నే బయో ఎరువు అని కూడా అంటారు ఈ మైక్రోరైజాని. అలానే మైక్రోరైజా వలన ఉపయోగాలు ఏంటి? మట్టి యొక్క సారాన్ని పెంచుతుంది, తేమ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఫాస్ఫరస్ మొక్కకి అందించడం వలన పంట నాణ్యత, దిగుబడిని పెంచుతుంది. మొక్కకు అందుబాటులో లేని దూరంగా ఉన్న పోషకాలను మొక్కకు చేరవేయడం వలన ఇండైరెక్ట్గా మొక్క యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మట్టిలో జైవిక పదార్థాన్ని పెంచడం వలన వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది. మైక్రోరైజా మార్కెట్లో చాలా రకాల కంపెనీలు మనకి అందిస్తున్నాయి. ముఖ్యంగా టాటా ర్యాలీస్ వారి ర్యాలీస్ గోల్డ్ GR ఇది గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది. అలానే హెచ్పిఎం కంపెనీ అందిస్తుంది. శ్రీరామ్ కంపెనీ జీవా, అలానే ధనుకా వారి మైకోర్, అలానే బయోస్టాడ్ కంపెనీ వారి మొబిలైజర్ అనేవి కొన్ని రకాల మైక్రోరైజా. ఏ మైక్రోరైజాను మనం ఉపయోగించుకోవచ్చు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఎండోమైకోరైజా, ఎక్టోమైకోరైజా. ఎక్టోమైకోరైజా అనేది పెద్ద పెద్ద చెట్లకు పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది. మామిడి చెట్లు, అలానే జామ చెట్లు ఇలాంటివి. ఎండోమైకోరైజా కూరగాయలు, నూనె గింజలు, ఉద్యాన పంటలకు ఈ ఎండోమైకోరైజాని ఉపయోగించడం జరుగుతుంది. ఈ మైకోరైజా పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం విపరీతంగా పెరగడం వలన మైకోరైజా నశించిపోతుంది భూమిలో. ఈ మైకోరైజాని ఎలా ఉపయోగించాలో చూసినట్లయితే మైకోరైజాని చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఇది విత్తనానికి ఒక పొరలాగా ఏర్పడి మొలకెత్తడంలో సహాయపడుతుంది. ఈ మైకోరైజా భూమిలో వేయటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మైకోరైజాని పశువుల ఎరువుతో కలిపి లేదా వర్మీ కంపోస్ట్తో కలిపి మనం ఉపయోగించుకోవచ్చు. పెద్ద పెద్ద చెట్ల వద్ద పాదుల్లో వేయటం వలన ఉపయోగం ఉంటుంది. అలానే మొక్కలు నాటేటప్పుడు ఈ ఫంగస్ నీటిలో కలిపి ఆ నీటిలో మొక్కలు ముంచి నాటుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది. ఈ మైకోరైజాను పంట యొక్క అన్ని దశల్లో ఉపయోగించుకోవచ్చు. అలానే 100% బెస్ట్ రిజల్ట్ కోసం దీన్ని ఎటువంటి ఎరువులతో కలపకుండా మైకోరైజాను మాత్రమే విడిగా భూమిలో వేయాలి. ఎరువులు యూరియా, డిఏపి, ఎంఓపి వంటి రసాయన ఎరువులతో కలిపి దీన్ని ఉపయోగించకూడదు. అలా చేస్తే ఉపయోగం ఉండదు. ఈ మైకోరైజా వేసిన తర్వాత 10 రోజుల వరకు ఎటువంటి రసాయన ఎరువులు వేయరాదు. అలానే ఈ ఫంగస్ వేయడానికి ముందు 1 వారం రోజుల వరకు ఎటువంటి రసాయన ఎరువులు కూడా వేయరాదు. యూరియాతో కలిపి మనం దీన్ని ఉపయోగించకూడదు. అయితే మరి ఈ రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, అంతా మైకోరైజాతోనే జరిగిపోతుందా అంటే లేదు. ఈ మైకోరైజా అనేది కేవలం ఫాస్ఫరస్, జింక్, కాపర్ మాత్రమే అందిస్తుంది. ఇతర పోషకాలు అందించలేదు. పంటల్లో అత్యధికంగా ఉపయోగించే ఎన్పికే, నత్రజని, అలానే పొటాష్ను ఈ మైకోరైజా అందించదు. వాటి కోసం ఇతర సూక్ష్మజీవులను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవ బ్యాక్టీరియా లేదా జీవ ఫంగస్లు ఒక సంవత్సరానికి 18 కేజీల ఫాస్ఫరస్ను మాత్రమే ఒక పంట కాలంలో మొక్కలకు అందించగలవు. అయితే ఈ మైకోరైజా మొక్కకు కావాల్సినంత ఫాస్ఫరస్ను అందిస్తుందా అంటే లేదు. ఇది ఒక హెక్టార్కి 15 నుంచి 18 కేజీలు మాత్రమే అందిస్తుంది ఒక పంట కాలంలో. కానీ ఒక పంట కాలంలో మొక్కలకు సుమారు 40 నుంచి 50 కేజీల ఫాస్ఫరస్ అవసరం ఉంటుంది. సో ఇది రసాయన ఎరువుల స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేదు. అలానే రసాయన ఎరువులకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఇది ఒక బూస్టర్లా పనిచేస్తుంది అంతే. అంటే మొక్కకు అదనంగా పోషకాలను అందిస్తుంది. బూస్టర్ అంతే తప్ప దీనివల్లే అంతా అయిపోతుందంటే. కాకపోతే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు ఈ మైకోరైజాను ఉపయోగించడం వలన. అలానే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ఫంగస్ జీవ ఎరువులు ఉపయోగించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి సారాన్ని పెంచడం, అలానే ఎరువుల ఖర్చు తగ్గించుకోవటం. అంతేకాని ఇది ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి మైకోరైజాతో పాటుగా తగినంత రసాయన ఎరువులు కూడా ఉపయోగించాలి. అంతేగా తప్ప మైకోరైజా వేసేసాం అంటే పని అయిపోతుందంటే కలవదు. ఈ మైకోరైజా వేసినంత మాత్రాన అంతా అయిపోదు. కాకపోతే రసాయన ఎరువుల వాడకం అనేది కొంతవరకు తగ్గించుకొని పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. ఇది ఓన్లీ సప్లిమెంట్, నాట్ రీప్లేస్మెంట్ ఇన్ ఫర్టిలైజర్ రీప్లేస్మెంట్ కాదు. ఇది ఓన్లీ సప్లిమెంట్ మాత్రమే. ఈ డోస్ చూసినట్లయితే 1 ఎకరానికి 4 కేజీలు మనం భూమిలో పశువుల ఎరువులతో కలుపుకొని లేదా మట్టితో కలిపి మనం చల్లుకోవచ్చు. అలానే విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే 1 కేజీ సీడ్కి 3 గ్రాముల మైకోరైజా కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలంటే 1 ఎకరానికి 500 గ్రాములు డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం అందించవచ్చు. అలానే ఇది లిక్విడ్, పౌడర్, గ్రాన్యువల్స్ ఫామ్లో మనకి అందుబాటులో ఉంది. కొన్ని కంపెనీలు హ్యూమిక్ యాసిడ్ని మిక్స్ చేసి కూడా మనకి ఈ మైకోరైజాని అందిస్తున్నాయి. దీని ధర చూసినట్లయితే ఒక కంపెనీ ఒక్కొక్క విధంగా ధర ఉంటుంది. కొన్నిట్లో హ్యూమిక్ యాసిడ్ కూడా మిక్స్ చేయటం వలన ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 4 కేజీల మైకోరైజా సుమారుగా 500 నుంచి 850 రూపాయల వరకు ఉంటుంది. మైకోరైజాని హ్యూమిక్ యాసిడ్తో మరియు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో, అలానే ట్రైకోడర్మా, అజిటోబ్యాక్టర్తో కలిపి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మైకోరైజాని దాదాపుగా అన్ని పంటల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కూరగాయ పంటలు, అలానే విత్తనాలు, తిండి గింజలు, పప్పు దినుసులు, నూనె గింజ పంటలు, అలానే అన్ని రకాల రబీ, ఖరీఫ్ పంటల్లో కూడా మనం ఈ మైకోరైజాని ఉపయోగించవచ్చు. ఈ మైకోరైజా ఫంగస్ అనేది 30 నుంచి 20-30 రోజుల పంటలకు లేదా 60 రోజుల పంటలకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.
ఎందుకంటే ఇది పని చేయడానికే కొంత సమయం తీసుకుంటుంది. సుమారు 70 నుంచి 80 రోజుల పైన ఉండే పంటల్లో ఇది బెస్ట్ రిజల్ట్ను అందిస్తుంది. మైకోరైజా అనేది ఒక ఫంగస్. ఇది భూమిలో ఉన్న పోషకాలను, ముఖ్యంగా ఫాస్ఫరస్, జింక్, కాపర్ వంటి పోషకాలను అది గ్రహించి వేర్లకు చేరవేస్తుంది. తద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తుంది. ఎక్కువగా దీన్ని సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు ఉపయోగిస్తారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.